నమస్తే, వెల్కమ్ టు VCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కోడూరు మండలంలో 3.76 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. 2004లోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు యత్నించారన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పుడు మరోసారి ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని ధ్వజం. జనసేన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఇస్తరి లక్ష్మీ హోమం. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు, వేడంగి, మట్టపర్రు గ్రామాల్లో 3.76 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మట్టపర్రులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జిన్నూరు కవిటం ప్రధాన రహదారి, మట్టపర్రు సెంటర్ నుంచి మట్టపర్రు గ్రామంలోకి వెళ్లే రోడ్డు నిర్మాణానికి 1,35,00,000 నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి తప్పు జారి మళ్ళీ వచ్చుంటే చక్కగా ఆ 2,40,000 మీకు పంచుండేవాడు. మీ బాధలు మీరు పడేవారు. గట్టిగా ఎదురు తిరిగితే లోపల జైల్లో పెట్టేవాడు. అటువంటి కిరాతకమైనటువంటి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు? ఎక్కడ తిరిగినా ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారమ్మా? మా మహిళలే చెప్పాలి. ఇంకా మీరు యాక్టివ్గా ఉండాలంతా. టీవీలు చూస్తున్నారు, పేపర్లు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా? రప్ప అని నరికేస్తామంటాం. రేపు 2029లో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నేను నరికేస్తా, ఒక్కొక్కరిని నరికేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే రేపు అధికారంలోకి వస్తే నరకడానికి, చంపడానికి అంట వాళ్ళు వచ్చేది. ఎవరైనా అధికారంలోకి రావాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కువ సంక్షేమం చేస్తాం, ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, లేదా మేము మొన్న తప్పులు చేసాం, భవిష్యత్తులో ఆ తప్పులు చేయమని లెంపలేసుకుని క్షమాపణలు కోరుతారు. అంతేనమ్మా చేయవలసింది. కానీ వాళ్ళు ఏమన్నారు? రప్ప అని నరికేస్తాం, గుంటూరు యువతల నుంచి ఇళ్లలోంచి బయటికి లాగా కొడతాం, గుంటూరు దాటాక ఇళ్లలోంచి బయటికి లాగి నరుకుతాం అంటున్నారు. అంటే 9 మాసాలు మోసి కన్నటువంటి బిడ్డల్ని పోగొట్టుకునేటువంటి తల్లుల్ని చూడాలనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఎంతో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టినటువంటి భార్యకి భర్త లేకుండా చూడాలనుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళు అవసరమా మనకి? అటువంటి పార్టీ మనకు అవసరమా? అందుకే ఈరోజు ఆ పార్టీ పేరు కూడా మార్చుకుంది. ఏం పేరు? మీరు కాదు, మా వాళ్ళు చెప్పాలి. ఏం పేరు? గొడ్డల పార్టీ. గొడ్డల పార్టీ అని పెట్టుకున్నారు. అది గుర్తు కూడా రేపు భవిష్యత్తులో ఫ్యాన్ బదులు గొడ్డలు రావచ్చు. ఎందుకంటే మొన్న పుట్టినరోజు జరుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే తప్పులేదు, పుట్టినరోజు జరుపుకుంటే ఎవరైనా 10 మందికి స్వీట్స్ పొందుతారు, లేదా కేక్ కట్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా రోగులు ఉంటే వాళ్ళకి పాలు, బ్రెడ్ వేస్తారు, లేకపోతే ఎవరైనా రక్తదానం చేస్తారు, ఏదో ఉపకారం చేస్తారు. కానీ ఆయన పుట్టినరోజుకి ఆయన పిలుపు ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు. ఎక్కడ చూసినా ఆ పుట్టినరోజుని పెద్ద డీజే పెట్టుకుని, సౌండ్ బాక్స్ పెట్టుకుని, మోటార్ సైకిల్ మీద గొడ్డలు ఎలా తిప్పుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి మన టీవీలో చూశారు. ప్రతి వీధిలోనూ, ప్రతి రోడ్డులోనూ కూడా గొడ్డలు తిప్పుతూనే ఉన్నారు. పాపం పొట్టేళ్ళని, మేకల్ని నడి రోడ్డు మీద బహిరంగంగా అటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్లెక్స్ పెట్టి, ఆ ఫ్లెక్స్ ముందు రోడ్డు మీద ఆ గొడ్డలతోటి ఆ పొట్టేళ్ళని నరికి, ఆ నరికిన వెంటనే తల తెగిన వెంటనే రక్తం ఇలా చిమ్ముతుంది. ఎందుకంటే ఒకేసారి నరికారు కాబట్టి మెడలోంచి వెంటనే 4 చేతులతో 2 చేతులతో పట్టుకుని ఆ మొండేని అక్కడ పట్టుకెళ్ళి ఆ చిమ్మినటువంటి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద చిమ్మేది. అంటే ఎంత జుగుప్సాకరంగా ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా దేవత దగ్గర, గుడి దగ్గర మనం ఎప్పుడైనా సరే ఆ మేకనో లేకపోతే ఇదినో మనకు ఏదైనా ఉన్న ఆచారం ప్రకారం మనం మొక్కుంటే తీర్చుకుంటాం. అంతేగాని ఇప్పుడు మీకు ఇక్కడ బహిరంగంగా ఇట్లా నరికి ఇట్లా రక్తం చిమ్మిస్తామో ఎట్లా? ఆ సంస్కృతి ఎక్కడైనా ఉంటుందా? అంటే ఎంత భయానకమైనటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందో. నడి రోడ్డు మీద గొడ్డలు పెట్టి పొట్టేళ్ళని నరికే ఆ పొట్టేలు రక్తంతో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు తడుపుకుంటున్నారని అంటే వాళ్ళ రాక్షస ఆనందం ఏ రకంగా ఉంది మీకే అర్థమవుతున్నటువంటి పరిస్థితి.
ఆర్టీసీని నడిపించడం చేతకాక విద్యుత్ బస్సులు నిర్వహణ నష్టాల్ని కారణంగా చూపుతూ ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 100 విద్యుత్ బస్సులను తీసుకుని ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇప్పించి మరీ విజయవంతంగా తిరుమలకు జగన్మోహన్ రెడ్డి నడిపిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం 750 బస్సులను కొని నడపలేక ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆక్షేపించారు. వచ్చి పొడి చేస్తాము అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికి మోసపు మాటలు చెప్పి ఇవాళ ఎంత దగా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశాడు శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి పరిమితికి లోబడి చేసినటువంటి అప్పు 3,20,000 కోట్ల రూపాయలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పరిమితులు దాటి 2 సంవత్సరాలు 24 మాసాలు నిండకుండా అంటే జగన్ గారు 60 మాసాల్లో చేసిన దాన్ని 24 మాసాలు నిండకుండానే 3,50,000 పైచిలుకు కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెత్తి మీద అప్పులు పెట్టాడంటే ఇంకా రాబోయే 3 సంవత్సరాలు అంటే రాబోయే 36 నెలల్లో ఇక ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు, ఎన్ని అప్పులు చేయదలుచుకున్నాడు, ఎంత అప్పులు పెట్టదలుచుకున్నాడు మన మీద అనేది చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భయం కలిగేటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడా లేనటువంటి అంటే అప్పుల్లో దిగువ రాష్ట్రం అంటే అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రం. అప్పుల్లో మొదటగా ఉన్నాం, నేరాల్లో మొదటగా ఉన్నాం, ఉద్యోగాలు లేకపోవడంలో నిరుద్యోగంలో మొదటగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏది చూసినా కూడా అన్నిట్లో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా కూడా 2 ఏళ్లు 24 మాసాలు తిరిగేప్పటికీ మొత్తం 5వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకు నుంచి అట్టడుక్కు పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం వల్ల. ఇవాళ కొత్తగా ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి, ఇక రేపో మాపో ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది ఎంత దుర్మార్గం అంటే ఆర్టీసీని అమ్మేస్తామని చెప్తూ కారణాన్ని ఆడపిల్లల మీద అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. డీజిల్ భరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ద్వారా ఇప్పుడు మీరు తెచ్చే కరెంటు బస్సుల్లో 750 బస్సులు తెస్తామంటున్నారు కదా, ఆ బస్సుల్లో ఆర్టీసీ భరించగలరా, ప్రజలు భరించగలరా? 2000 అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా కూడా ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కితే అప్పుడు ప్రజల ఆస్తులకి ప్రజల సంపదకి ప్రమాదం పొంచి ఉంటుంది. 2004కి రాజశేఖర రెడ్డి గారు కనుక ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోకపోయి ఉంటే ఆర్టీసీ ఆనాడే అమ్ముడుపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2004లో గెలిచుంటే కనుక ఆర్టీసీని అప్పుడే అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గెలిచారు. 2004లో ఆర్టీసీకి జీవం పోశారు. మళ్లీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు వచ్చారు. ఇక మొదలుపెట్టాడు ఆర్టీసీని వాడకం. జేము చంద్రన్న అని చెప్పిన బస్సులు ఫ్రీగా బస్సులు పెట్టడం, ఆర్టీసీకి అప్పు పెడతాం, జేము చంద్రన్న అని చెప్పని బస్సులు పంపించడం, ఆర్టీసీకి అప్పు. ఆర్టీసీ ఏదో తెలుగుదేశం పార్టీ సొత్తులాగా లేదా నారా ఖర్జూర్ నాయుడు గారు సంపాదించి ఆర్టీసీని ఇచ్చేళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అప్పనంగా వాడేస్తారు.
జనసేన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాలకు చెందిన పవన్ అభిమానులు, కార్యకర్తలు తమ రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించాలని కోరారని, ఆ దిశగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారని తెలియజేశారు. నర్సాపురం మున్సిపల్ పరిధిలోని చెత్త సమస్య మరో వారం రోజుల్లో శాశ్వత పరిష్కారం కానున్నట్లు ఆయన వివరించారు. ఆత్మీయ సమావేశం మంగళగిరిలో నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఆ సమావేశం జరిగింది. ఎవరైతే ఉద్యమ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎక్కువ సభ్యత్వాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పిలిచి వారితో డైరెక్ట్గా పార్టీ అధినేత వాళ్ళతో మాట్లాడటం, వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క అనుభవాలను కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి కేవలం ఒక మన ఏపీ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి మన పాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి మన తెలంగాణ నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, ఇప్పటి నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు ఆ సమావేశంలో హాజరు కావటం, ఆయా రాష్ట్రాల్లో వారి యొక్క అభిప్రాయాలను కూడా అక్కడ జనసేన పార్టీని అక్కడ కూడా మీరు ఆంధ్రాలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆ విధంగా మహారాష్ట్రలో కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళే విధంగా మీరు కార్యాచరణ రూపొందించాలని, తప్పనిసరిగా దానికి ప్రత్యేకమైన కమిటీ అవి ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఏ విధంగా పార్టీ విస్తరించడానికి, ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి సమావేశం చాలా చక్కటి శుభ్ర వాతావరణంలో చాలా చక్కగా జరిగిందని సందర్భంగా తెలియపడుతున్నా. వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా చాలా చక్కటి విశ్లేషణ చేశారు పార్టీ గురించి. అదేవిధంగా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రామారవి గంట 10 నిమిషాలు పైన వారి యొక్క ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. పార్టీని ఏ విధంగా మనం స్థాపించుకున్నాం, ఎన్ని కష్టాలు మనం పడ్డాం, పార్టీ స్థాపించిన తర్వాత ఎన్ని ఇబ్బందులు మనం పడ్డాం, మనం అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఆటుపోట్లకి అన్నిటికీ కూడా నిలబడి ఈ రోజున పార్టీని ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత స్థాయికి మనం తెచ్చుకోగలిగినటువంటి విషయాన్ని ఆయన చాలా క్లారిటీగా కేడర్ అందరికీ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. వారు పడినటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే మిగిలినటువంటి కార్యకర్తలు, నాయకులు పడినటువంటి ఇబ్బందుల గురించి కానీ అవన్నీ కూడా చెప్పటం. ఇప్పుడు ఈనాడు అన్ని ఇబ్బందులు పడి ఈనాడు ఒక స్థాయికి మనం ఆంధ్ర రాష్ట్రంలో పార్టీని మనం తీసుకురాగలిగాం అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనకి 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో కలిపి 3 మంత్రులు మనకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా 19 కార్పొరేషన్ చైర్మన్లు, అనేకమైనటువంటి కార్పొరేషన్ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో నీటి సంఘాలు అధ్యక్షులు, డైరెక్టర్సు, అనేక హోదాల్లో ఈ రోజున మన సంఖ్య కూడా 1000 దాటి 1000 సంఖ్యలోకి, అధికార పదవుల్లో కూడా 1000 సంఖ్యలోకి మన జనసేన పార్టీ ముందుకు సాగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియపరచడం. వచ్చేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఎవరైతే కష్టపడి శ్రమించి ఈ రోజున పార్టీ కమిట్మెంట్గా ఉన్నారో, లేకపోతే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.